హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటక్క డల్‌గా ఉన్నావు అన్నట్టు ఒక మాట నాకు చెవిన పడిందండి. ఎలా వీడియో చేస్తుంది, ఎలాగా చేస్తుందని. నేనైతే నా ఇంటెనకమాల లేపోతే నా ఎనకమాల ఎకరాలు ఎకరాలు, నా ఎనకమాల ఏమన్నా కోట్లు కోట్లు లేవండి. నాకున్నదే ఒక ఇల్లు. ఆ ఇంట్లోనే మా ఇంట్లో నలుగురు ఫ్యామిలీలు ఉంటున్నామండి. నేను, మా అత్తయ్యోళ్ళు, నెక్స్ట్ మా మరిది, మా బావగారోళ్ళు అందరూ ఉంటున్నాము. కానీ వీడియో చేసి ఏదో ఒక రూపాయి వస్తదనుకుంటాము గానీ, ఏదో మనం ఇదిగా చేస్తామని అనుకుంటారండి. కానీ అలా అనకండి. నెక్స్ట్ ఏంటంటే నేను హ్మ్, వీడియోలు పెట్టేటప్పుడు అలా పెడుతున్నావు, ఇలా పెడుతున్నావు అని పెట్టకండి కామెంట్లు. కామెంట్లు పెట్టినా, పెట్టకపోయినా కానీ బయట నా వీడియో చూసి నన్ను బాగా ఎలోకలం చేస్తున్నారండి. చేసుకుంటే చేసుకోనివ్వండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. నా హస్బెండ్‌కి ఇష్టమైంది, నాకిష్టమైంది, మా అత్తోళ్ళకి, మా మామయ్యోళ్ళకి, మా బావగారోళ్ళకి అందరికీ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొక అసలైన విషయం చెప్పాలండి. నేను పూజలు చేసి డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నానని తలా ఒక మాట అంటున్నారు. అలా అనకండి. నేను ఎవరికీ ఇవ్వట్లేదు. అమ్మకిస్తున్నాను. అమ్మ అంటే మనల్ని కన్న తల్లి కాదండి. అమ్మవారికి సాష్టాసు ఆ దుర్గమ్మ తల్లికి నేను ఎప్పుడూ పూజ చేసుకుంటా ఉంటాను. ఇంట్లో కంపల్సరీగా నేను పూజలు చెయ్యాలి. చేయక తప్పదండి. ఎందుకంటే అది కూడా చెప్తానండి. మా బాబుకి పుట్టంగానే స్వస్థ లేదండి అసలు. ఉలకలేదు, పలకలేదు. బాక్స్‌లో 5 డేస్ పెట్టారండి. పెట్టిన తర్వాత సీరియస్ అంటే అమ్మవారు కొండకెళ్ళి చూసమ్మా నిత్యం నీ పూజలో కొలువై ఉంటానమ్మా నన్నని ఎప్పుడైతే మొక్కుకున్నానో 2 చేతులతో జోడించి అప్పుడు 5 నిమిషాలలో నేను ఆశ్చర్యపోయానండి. 5 నిమిషాలలో అంటే 5 నిమిషాలలో బాబుని బయటికి తీసి ఏ ప్రాబ్లమ్ లేదమ్మా ఇంటికి తీసుకెళ్ళిపో అన్నారు. అంత వరం ఇచ్చింది. నాకు ఇంకేం కావాలండి? ఈ సిరి సంపదలన్నీ నాకెందుకండి? నా బిడ్డలే నాకు చాలండి. నా భర్త, నా పిల్లలు చాలండి. అంతకు మించి ఏం కావాలండి? నాకింకా చూపిచ్చాలి అననంటే అమ్మవారు ఉన్నది అనంటే ఆ ఒక్కటి చాలండి. నా బాబు కోసం 5 డేస్ గూడా బాగా చాలామంది టెన్షన్ పడిపోయారు. ఎప్పుడైతే అమ్మవారిని కొలుసుకున్నానో, ఎప్పుడైతే అమ్మవారిని తలుసుకున్నానో అలాగ 5 నిమిషాలంటే 5 నిమిషాలేనండి. ఎక్కువ టైం గూడా తీసుకోలేదు. అలాగే చైర్‌లో కూర్చొని ఉండిపోయాను నేను. ఏదైద్దని. ఆళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టేశారండి ఇలాగా. 7 ఇయర్స్ అండి మా బాబుకి. ఇప్పటికి గూడా అమ్మవారిని ఏనాడు కించపరచలేదండి. నాకు తినటానికి కూడా ముద్ద లేదండి అప్పుడు. ఇప్పుడు అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారికి నేను ఎప్పుడైతే దీపం పెట్టి, ఎప్పుడైతే మంచిగా ఆ తల్లిని నా మదిలో ఉంచుకున్నానో, నన్ను చల్లగా చూస్తుందండి. ఎప్పుడు గూడా అలా అనకండి. నా ప్రాబ్లమ్ నాకుంటది. నేను పూజలే చేస్తానండి. మీ ఇష్టం. మీరేం చేసుకుంటారో నేనైతే అననండి. నన్నైతే అనకండి. చాలా, చాలా బాధపడుతున్నానండి. ఇంకొకసారి అలాగనకండి.